మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇది ఏడో శ్లోకం. దీని అర్థం ఏంటి? మీరు నెంబర్ చెప్తున్నారు, గమనిస్తున్నారా? మీకు 2 కథలు కూడా చెప్పాలి, మధ్యలో మర్చిపోకండి. బుర్రలు మంచి అంటే పురులు చెప్పాలి, అందుకని పురుల్లో కథ చెప్పాలి, 2 కథలు. కృష్ణుడు చెప్తున్నాడు, మనులన్నీ దండలో వచ్చినప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేసినట్టుగా సర్వము నా మీదే ఆధారపడింది. నాకంటే ఉన్నతులు కానీ నాతో సమానమైన వాడు కానీ ఇంకెవరూ లేరు అని చెప్తాను. 2 శ్లోకాలు చెప్పాను. మళ్ళీ మిగిలిన చెప్పుకుందాం. ఈ లోపల 2 కథలు చెప్పుకుందాం. ఒక ఆయన మంచి పండితుడు ఒక సముద్ర తీరంలో నడిచి వెళ్తున్నాడు. కాలికి ఓ పుర్రెదైంది. ఏం తెలియదు? పుర్రె. ఏదో పండితుడు, జ్ఞానం ఉన్నవాడు, ఎలాగా తగిలింది, ఎలాగ స్నానం చేయాలి కదా, శరీరంలో అలాగే శరీరం అని దాన్ని ఒకసారి పరిశీలించాడు. లుక్ స్కానింగ్ చేశాడు. చేస్తే దాని మీద ఏముంది? వీడు చనిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత బ్రహ్మలోకం చేరుతాడు అని రాశాడు దాని మీద. ఏంటి అసలు చనిపోయి వీడు ఎలా చేరుతాడు అని అది పట్టుకుని ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు ఏంటిది అసలు? వీడు చచ్చిపోయిన తర్వాత ఎన్నో వేల సంవత్సరాలకి బ్రహ్మలోకం చేరతాడని రాశాడు. ఎలా జరుగుతుందంట? ఎలా జరగండి, నువ్వు తెచ్చావుగా అడిగాను. మీకు అర్థమైందా? బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు, నారదుడు తీసుకెళ్ళాడు కదండి. ఆ రాత ఫుల్ఫిల్ అయింది కదా. ఇంకొక 2 కథలు ఊరికి సరదాగా వినండి, కానీ ఇందులో కోడు జ్ఞానం ఉంది, అది గ్రహించండి. ఇంకొకటి, ఇంకో పండితుడు అలా వెళ్తున్నాడు, కాలికి తగిలింది. దాన్ని చూశాడు. ఇది వీడు చనిపోయిన చాలా ఏళ్ళకి వీడి యొక్క పుణ్య చిత్రమైపోతుంది అని. ఎలా అవుతుంది అసలు? దీన్ని జాగ్రత్తగా దాచిపెడదాం అని చెప్పి ఓ చెట్టు త్వరలో దాచిపెట్టాడు. దాచిపెట్టాక దిక్కుమాల క్యూరియాసిటీ ఒకటి వస్తుందిగా. కాబట్టి చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు విత్తనాలు వేసారు పొలంలో, మన తోటలో, ఇంటి వెనకాల చిన్న జాగాలో వేసి రోజు చూసేవాళ్ళం. ఏదో పెద్ద సాధించినట్టే ఆస్కారం వాటిలేదు. ఆ మొక్క వస్తే మనకి తెక్కొచ్చా. అది మనం అమ్మ పావలయో, అమ్మ రూపాయో, 10 రూపాయో, అమ్మనో అమ్మమ్మనో ఎవరో ఒకరిని అడిగేసి ఆ విత్తనాలు వచ్చేవాడు. ఆ విత్తనాలు పెట్టేవారు. ఆ విత్తనాలు తెచ్చి ఏవో మన యొక్క ఏమన్నారు సార్ దాన్ని, మన టేస్ట్ని బట్టి మన క్రియేటివిటీ ఇది వాడు. అవి ఏవో తెచ్చేవారు. పెద్ద పెద్ద విత్తనాలు ఏమో ఉండేది. అది వేయకూడదు రా, మనం తినవా అని చెప్పేదా. సో మొత్తానికి ఆ విధంగా ఈయన తన క్యూరియాసిటీతో దీన్ని యొక్క అంతు చూద్దాం త్వరలో పెట్టి అప్పుడెప్పుడు అలా వెళ్ళి మనం ఏదో ఆ మొక్క వచ్చిందా లేదా అంటే దీని ఒక చూసేవాడు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఆవిడతో వాకింగ్కి వెళ్ళాడు. ఇప్పుడు అని చూసి వచ్చాడు. అలా 2-3 సార్లు జరిగింది. వీడు డౌట్ వచ్చింది, ఏదో ఉందా లేకపోతే ఎందుకు చూస్తాడు అని. ఆవిడ స్పాట్ గుర్తుపెట్టుకుని వెళ్ళిపోయి తర్వాత వచ్చి చూసింది. ఈయనకైతే ఇంతకుముందు ఎవరితోనో ఈనాటి బంధమే నాటిలో సాంగ్ ఉందన్నమాట. ఆయనకి 2 సినిమా వీడితోనే తీసుకుంటారు. వీడికి ఈ పుర్రె మీద వ్యామోహం చాక ఇంకా రోజు అప్పుడప్పుడు మళ్ళీ అని సాంగ్ వేసుకుంటున్నాడు అని ఆవిడికి మండిపోయి దేన్నైనా సహిస్తుంది. కానీ ఈ 2వ పుర్రె అంటే బొర్ర వదిలి దాన్ని తీసి జగమే జరిగిందా లేదా? 2 పుర్రెలు అయిపోయినాయండి. 2 పుర్రెలు అయిపోయినాయి. 3వది బాగా వినండి, సరదాగా వినండి. ఇందులో ఉన్న దాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. ఒక ఆయన ఆ ప్రసూతి గృహం అంటే భార్య లోపల ఉంది, కాసేపట్లో కనబోతుంది. మనోడు చాలా టెన్షన్గా చెమట పెట్టేస్తుంది.
తిరిగేస్తున్నాను. అప్పుడు గురువు గారు వచ్చారు. ఏంట్రా ఏమిటి కంగారేంటి అన్నారు. అంటే వాడు అదే పుట్టబోయేవాడు ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి టెన్షన్గా ఉంది గురుగారు. ఏం పర్లేదు కంగారు పడకు అన్నారు. వీళ్ళు కూడా సౌండ్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈయన రే నువ్వు నేను చూస్తానని బొమ్మల దగ్గర నిలబడ్డారు. ఎక్కడ సౌండ్ రాగానే బొమ్మల దగ్గర నిలబడ్డారు. ఆవిడ మంత్రస్థానం వెళ్ళిపోయింది. ఒక ఆయన లోపలికి వెళ్ళబోయాడు. ఈయన చేయించాడు. ఎవరు ఒక ఆయన 4 తరకాయలు ఉన్నాడు. ఎవరు బ్రహ్మదేవుడు. చెయ్యాలని పెట్టాడు. నేను వాడికి రాయాలి కదా, ఏం రాస్తావు అని అడిగాడు. నాకు కూడా తెలియదు, పెన్న పెడతాను, మా డాడీ రాయిస్తారు అని. అదేదా విష్ణు రాయిస్తారు. వాడి కర్మ పెట్టి అట్లా ఏటీఎంలో డబ్బులు ఎంత ఉన్నాయో అకౌంట్ పెట్టి రాయిస్తారు అని చెప్పాడు. అయితే నువ్వు రాశాక ఒక స్లాబ్ పంపించు అని. ఇక ఏం రాస్తావు నీకు తెలియకుండా రాశాక కనపడుతున్నా. బ్రహ్మదేవుడు కర్మ కాలిపోయింది, తప్పదు చెయ్యాలంటే సరే అని చేయించాడు. వాడు అని లోపలికి వెళ్ళాడు. వాడు రాత రాసేసి ఏం రాశావు, ఇది బాబు స్కానింగ్. ఏంటిది, వీడు నిత్య దరిద్రుడు. ఈ దరిద్రుడికి ఒక గేదె ఒక బియ్యం వస్తా తప్ప జీవితంలో ఏమన్నా మీకు అర్థమైందా? ఒక గేదె బియ్యం. ఇది మా గురువు గారు వ్యాప్తిరామణ గురువు గారు ఓ 25 ఏళ్ళ క్రితం చెప్పాడు. వీడు సరే నమస్కారం వెళ్ళిపోయాడు. శిష్యుడు వచ్చి గురుగారు ఏమన్నా మా అబ్బాయి రా, ఏం పర్లేదా సార్ ఠీకే ఓకే ఏం బాగానే ఉంటుంది. ఏం చెప్తాడు ముందు అందుకే ఏం చెప్పాను అంత బాగానే ఉంటుంది ఓకే క్యారియర్ ఓకే బాగుంటుంది, నేను తీర్థయాత్రకి వెళ్తాను అని గురువుగారు వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు ఆయన బయటకు వెళ్ళిపోయాడు. గురువుగారు వెళ్ళిపోయాడు. ఓ 20-25 ఏళ్ళు అయితే గురువుగారు తీర్థయాత్రలు తిరిగి వచ్చారు. వస్తే అక్కడ పురుగు కూర్చుంది. బిల్డింగ్ అది లేదు. కానీ ఇక్కడ పలానా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి ఉండాలని ఒక నేను గురువుగారు ఇదేంటా ఇలా అయిపోయేది ఈ గుడి చేస్తాను అన్నీ అయిపోయినాయండి. ఈ నేను ఆ బయటికి ఏదే మిగిలిందని సరే అని లోపలికి వెళ్ళి పడుకున్నాను. ఏదో చాప ఏదో వేసాడు. ఆ మధ్యలో గుడిసికి మధ్యలో ఒక రాట ఉంటుంది గతకాల, దాని దగ్గర బియ్యం బస్తా పెట్టాడు. అయితే ఈ జీవితంలో బ్రహ్మదేవుడు వాక్కు ఫలించింది అన్నమాట అని. సరే గురుగారు మీరు వస్తారని మా నాన్న చెప్పాడు, నా జీవితం బాగుపడుతుందని మా అర్థం అన్నాడు. సరే పడుకో అని మన్నాడు పొద్దున్న లేచాక స్నానం అనుష్ఠానం అయిపోయాక రే నువ్వు కొంచెం డిమార్ట్కి వెళ్ళి, డిమార్ట్ మన దగ్గర ఏమున్నాయి అన్నాడు. ఏమన్నా సరే ఏం లేకపోయినా సరే ఈ గేదెలు అమ్మే డబ్బులు వస్తాయి, ఆ డిమార్ట్కి వెళ్ళి సామాన్లు ఏది ఇచ్చాను. ఎందుకు అన్నాడు. ఎందుకంటే మనం ఇవాళ దమ్మపేటలో అందరికీ సంతర్పణ ఒక బియ్యం బస్తా ఉంది, నీ సామాన్లకి గేదె అమ్మే. మరి చెప్పింది చేయాలా గురుగారు? ఆయన ఇంకో ఆప్షన్ లేదు, చెప్పింది చేయాలంటే. వాడు సొమ్ము కోసం గేదెని అమ్మేశాడు. దమ్మపేటలో దమ్ము చూపించాలంటే సొమ్ము కావాలి. మీరు చూపించారు కదా దమ్ము, ఇంత బాగా అలంకరించి దమ్ము చూపించారు. దమ్మపేటలో కలిసి పట్టండి వాళ్ళ గారి నుంచి అందరూ వద్దెల్లుగా. వాడు గేదె అమ్మేశాడు, సామాన్లు తెచ్చాడు. కానీ మా గురుగారు చెప్పారు భోజనాలు అండి అన్నాడు. ఈ మగానికి ఇదిగే లేదు, ఇది పెడతాననుకున్నారు. సరే ఎవరో గురువుగారు వచ్చారు, చెప్పారు వచ్చారు. గురుగారు అందరితో భజన చేయించారు. గోవింద జయ జయ గోపాల జయ జయ భజన చేయించారు. సూపర్ లెవెల్లో డ్యాన్స్ సంకీర్తన అయిపోయింది. భోజనం వండితేనే భోజనం ఏ లెవెల్లో పెట్టారనుకుంటున్నారు? మధ్యాహ్నం మా రాణి గారు పెట్టినట్టు. అది చూస్తే సగం గడిపిపోయింది. ముందు ఆకుంటే బైక్ కూడా వేసింది. అది ఆ లెవెల్లో ఎంత ఉందనుకుంటున్నారు? ఇగో ఈ పట్టణంలో సగం ఉంది, అడ్డాకులా లేదు. అంత పెద్ద ఆకు దాన్ని నిండా వేశారు. మేము భయంతో కొన్ని పక్కన పెట్టి ముందు జాగ్రత్తగా ఇది ఏమన్నా మాయాబజార్లో ఎస్పీరంగారావా వివాహ భోజనంబు తైడ వంటకంబు వియాల రాణిగారి నిందు తమ పేటలో చూపు ముందు ఎక్కడిందా వేసేసింది. ఏదో కష్టపడి మొత్తం మాధ్యమం ఖాళీ చేసి న్యాయం చేశాం. అంటే వాళ్ళంతా టీం వర్క్ చేసి మా మీద పగబట్టి అంటే అందరూ చాలామంది కొట్టి చంపితే నేను పెట్టి చంపారు ప్లాన్ చేశారు. సో మొత్తానికి
విధంగా వీడు అందరికీ మంచి భోజనం పెట్టాడు. సంకీర్తన వెంటనే సంతర్పణ, సంకీర్తన సంతర్పణ, సంకీర్తన సంతర్పణ. మొదటి రోజు అయిపోయింది. కొంపలో ఏమున్నాయి ఇప్పుడు చెప్పండి. నిద్రపడంతా మీకు చెప్పండి. మీరే ఉంటాయి ఆ ప్లేస్లో. ఎవరికన్నా రేపు చీకటి కలుగుతారు, మొత్తం బ్లాక్గా ఉందండి. రేపు ఏం లేదు, వెతుక్కోవడానికి ఏది లేదు, వెతుక్కోవడానికి బస్తా లేదు, వెతుక్కోవడం లేదు. ఆడి గుండె ఇలా కొట్టుకోండి. అది గురువు గారు రేపు పడగా రేపటి రేపైపోతాడే ఇప్పుడుగా ఆడు ఇలాగా ఏ దుల్లేడంతే. తెల్లారి అలా వెలుగు అలా వచ్చేసరికల్లా గురుగారండి ఏమైందిరా, బయటికి ఏది ఉంది గురుగారు, ఇంట్లో బియ్యం పడతా ఉంది అన్నాడు. ఓకే, నేను స్నానం చేసి వస్తా అని గురుగారు స్నానం చేసి వచ్చారు, అనుష్ఠానం చేసుకున్నారు. మళ్ళీ గేజ్ అమ్మాయి మళ్ళీ డీమార్ మళ్ళీ ఏదో సిగ్గులైపోయింది అయిపోతున్నా మళ్ళీ డీమార్ట్ ఏంటండి నా బతుకి. మీరు చెప్పించేయాలి, గురుగా చెప్పించేస్తారు. అమ్మా మళ్ళీ దంపేటప్పుడు దమ్ము చూపించాలి. మళ్ళీ అనౌన్స్మెంట్, రాణిగారి లెవెల్లో కాకపోయినా రాజుగారి లెవెల్లో పెట్టాలి. వీడు మళ్ళీ గురుగారికి ఇచ్చారండి, అందరు రండి అన్నారు. వీడేంటి అసలు వీడికి కనాలేదు, వీడి భోజనాలు ఏమంటున్నారు అనుకున్నారు. వచ్చారు, గురుగారికి దానం, వీళ్ళకి కడుపుకుండా అన్నం, వీడికి మాత్రం సొన్నం, వీడికి కడుపుకి అన్నం. రెండో రోజు కూడా అయిపోయింది. సంకీర్తన సందర్భం. రెండో రోజు రాత్రి మళ్ళీ గురువుగారు అన్నాడు. ఎప్పటికా అన్నాడు. మళ్ళీ పొద్దు తెల్ల గురుగారి అన్నాడు. ఎందుకు మళ్ళీ బయటికి ఏదే లోపల మాట. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు అయిపోయింది. వీడికి కూడా గురువుగారి మీద విశ్వాసం పెరిగింది. గురుగారు అన్నారు, అర్థమైంది కదా, ఇదే మన టీం వర్క్. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏం పర్లేదు, హ్యాపీగా జనాన్ని పిలుచు, అందరినీ హిందూ సమ్మేళనం పెట్టు, భజన చేయించు, కీర్తన చేయించు, అలాగే అందరికి దానం పెట్టు, అన్నం పెట్టు. మన వాళ్ళు పుట్టంటే వస్తారు ఖచ్చితంగా. ఈ మొక్కల కోసమే కదా ఎలా గొర్రెల దగ్గరికి వెళ్ళేది, ఈ మొక్కల కోసమే కదా హరిమేది వెళ్ళేది. అవునా కదా, సరే పిలిస్తే సలా పుట్టుకుంటూ గులాబీలో వెళ్ళి అది కడిగినటువంటి హరి వెళ్ళన్నారు. మన మధ్య ఫ్రీ హరి అన్నారు అంతే. చిన్నపిల్లలు పెద్దపిల్లలు అందరూ వెళ్ళిపోయారు. సో నువ్వు చక్కగా అందరితో సంకీర్తన చేయొచ్చు, సంతర్పణ చేయొచ్చు, నీ జీవితం ఎలా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. వీడికి నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ గురుగారు, అలాగే అన్నాడు. గురుగారు తెల్లారి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆయన ఏదో దాని ఏమంటారు కమండ, ఇదిగో మా కమండలు ఏంటి కొత్త కమండ. నేను రాత్రి మోడీ గారి సభ జనాల మధ్యలో ఎవరి చేతిలో పోయి ఇంకోటి వచ్చింది దంపేట దమ్ముతో వాళ్ళ సొమ్ముతో. సో ఆయన కమండలను తీసుకుని ఆయన వెళ్ళిపోతుంది. ఇదే వినాలి, ఇదే కీలకమైన పాయింట్. ఈ సెల్లో సొల్లు ఆపేది కాసేది. ఆయన కమండం పట్టుకుని చెట్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఒక ఆయన భుజం మీద బియ్యం బస్తా వేసుకుని గేదెలు లాక్కుంటున్నారు. ఎవరో చెప్పండి, మీరు చెప్పకండి, మీరు చెప్పకండి, మీరు చెప్పకండి, మీరు ఎవరన్నా చెప్పండి. స్టేజ్ కింద ఉన్నారు ఎవరండి, ఎవరండి? ఆన్సర్ కావాలి. ఇప్పుడు శిష్యుడి ఇంట్లో గురువుగారు ఉన్నారు. ఈ బియ్యం బస్తా గేదెని లాక్కొచ్చేవాడు ఎవరు? ఏంటండి ఏంటండి మీరే చెప్పింది. రండి మైక్లో చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎలాగా సరే దాని కరెక్ట్ ఆన్సర్. ఏం పేరు నీ పేరు? పొండరీకాక్ష. అబ్బా ఎంత మంచి పేరు. బ్రహ్మదేవుడు ఈ గేదెని తీసుకుని బియ్యం బస్తా మూట వేసుకుని నీకు చెప్పేది చూడు నా కర్మగారి అని లోపలికి వచ్చాడు. ఏం రాస్తుంది ఈ జీవితాంతం ఓ బియ్యం బస్తా ఓ గేదె
మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఒక ఆయనకి కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ భార్య అన్ని సేవలు చేస్తే ఆవిడ పేరు సుమతి. ఏం చెప్పాలా? వార్నింగ్ బెల్ వస్తుంటుంది అలా వెనకాల. నాది బర్నింగ్, అదేమో వార్నింగ్. నేను కోరుకునే టర్నింగ్, మీరు కోరుకునేది ఎర్నింగ్. బట్ ఐఎమ్ టీచింగ్ అబౌట్ లెర్నింగ్. అదవుతుందా మీకు ఏమన్నా? ఈ సుమతి ఈయన తిన్నాక ప్లేట్లో తినేది. ఇప్పుడు బెల్లం అయితే చక్కగా బ్లూ కలర్ గమ్ముడు అయితే ఇప్పుడు వేసేది. వీడు తిన్నదనక వీడు ఓ రోజు డల్లగా ఉన్నాడు. ఏమిరా మగడ డల్లగా ఉన్నావు, చిల్లుగా లేకున్నాను, చిల్లుబండి కొండలాగా అందాడు. ఏం లేదు, ఆవిడ వెళ్ళి శిల్పిస్తున్నట్ట అన్నాడు. అంటే వాళ్ళ ఊళ్ళో ఒక వేశ్య. అయితే ఐ వాంట్ అన్నాడు. మామూలుగా అయితే వేసేయాలి, ఆవిడ మన ప్రతివత కదా, సరే నేను మాట్లాడతాను అని ఆ వేసి ఇంటి ముందు రోజు తెల్లవారగట్ల ముగ్గులు వేసేది. ఈ వేసి లేటుగా పడుకుని లేటుగా వేసుకున్నా ముగ్గులు ఉంటున్నాయి మా ఇంటి ముందు ఏమిటని ఆవిడ ఓ రోజు నిద్రపోకుండా చూస్తే ఈవిడ, అయ్యో మీరు మహాసాధ్వి, మీరు ఈ ముగ్గులు వేస్తున్నారు, నన్ను ఏ ముగ్గులు చెప్పడానికి ఇలా మా ఆయన అడిగాడు. అంటే అసలే పాపిస్ట్ జీవితం, మీరు ముగ్గులు వేయకంటే నేనేదో వాడి కోరికలు ఇస్తాను. సరే వాడి కార్యక్రమం అయిపోయాక వీడిని బొట్టలో పెట్టి తీసుకొస్తున్నాడు. ఎవరు? సుమతి. సుమతి అంటే అర్థమేంటి? మంచి మతి అని. అదేనా? కుమతి అంటే చెడ్డమతి. ఇప్పుడు తీసుకొస్తుంటే బొట్టలో కాళ్ళు ఏర్పడతారండి. బొట్టలో కాళ్ళు రెండు బయటకు ఉంటాయి. వీడు మిగిలిన బాడీ అందులో కూర్చోడు. ఆవిడ మోసుకొస్తుంది. వీడి కాళ్ళు ఒక ఎత్తుగా ఉన్న ఒక సోలం మీద కూర్చోబెట్టబడినానికి ఆయన కాళ్ళ తగ్గింది. సోలం గుణపంట శుభ్రాంశం చేసేవాడు వేలాయుధం. ఆ వేలాయుధం లాంటి ఒక ఆయుధం, దాని మీద ఎవరికన్నా కూర్చోబెడితే ఉంది, అదల్లా దిగుతూ ఉంటుంది కదా. అలాంటి శిక్షణ చూస్తున్నారు ఒక ఆయన. ఎవరైనా? మాండవ్యుడు. ఎందుకని? ఆయన చాలా గొప్ప ఋషి, మౌనంగా ఉన్నాడు. దొంగలు దొంగతనం చేసి ఈ మూటలో ఆయన ఆశ్రమం పడింది. ఈ పోలీసులు వచ్చి దొంగలు లేదు, ఈ మూటలు ఉన్నాయి, ఎలా నువ్వు అంతా దొంగతనం చేయించి పని చేయించినావు, పైన వేషాలు వేస్తున్నావు, నడుతాను కదా అని కొత్త వాళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. ఏం పద్ధతులు ఏంటి? ఆ శిక్ష వేయండి. ఏంటి? సోల దండం చూశారు కదా మీరు, అపరిచితుల్లో కొన్ని చూశారు కదా. దాని మీద కూర్చోబెట్టి శరీరం అలా 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 కోసుకుంటూ కొంచెం కింద దిగిపోతాం. మీకు ఎప్పుడైనా చేతిని చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బకి ఎవరిదైనా చేయలేదు చూసాం కదా మనం ఎలా ఇచ్చాను, మామూలుగా కదా మనకు మండిపోతుంది. అలాంటి ఆయన కింద అది గుచ్చుకుని అలా ఒక్కొక్క శరీర భాగం కోసుకుని కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఆ టైంలో వీడి కాలు తగిలింది. ఆయన మండిపోయి ఎవడైనా నన్ను ఎంత బాగా పెట్టాడో ఆ పొద్దున్న సూర్యుడు చూడడం అన్నాడు. ఈవిడ అయితే సూర్యుడు రాడు. మరి ఏంటనుకుంటున్నారు? 1 day 2 day 3 day నో సన్, ఓన్లీ ఫన్. సూర్యుడు రాకపోతే ఎలాగండి? ఏం రెండో రాకడా తీసుకోక రాకపోయినా పర్లేదు అనుకోండి. సూర్యుడు రాకపోతే కొంపలు వెలుగులు, పంటలు గొడవలు వస్తాయి. ఈ న్యూస్ అల్లా అనసూయ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళి, అమ్మ నేను బ్రహ్మదేవుడితో డిస్కస్ చేస్తాను, నువ్వు ఆ శాపం పర్మిషన్ ఇయ్యి. మరి అనసూయ గొప్పవాడు కదా, త్రిమూర్తుల్నే లాగించినాడు. సరే శాపాన్ని ఆవిడ వెనక్కి తీసింది. వెంటనే భర్త చచ్చిపోయాడు. మళ్ళీ సూర్యుడు వచ్చాడు, బ్రహ్మదేవుడు వచ్చి ఇతనికి మళ్ళీ ఎవరు ఇచ్చాడు, యాంగ్గా తయారయ్యాడు. ఆవిడ జీవితం బాగుంది, భర్త వచ్చి మహత్యం అంతవరకు అది. మరి అక్కడ కూడా ఆయన ఋషిగా ఉంటే ఆయన దాన్ని కూర్చోబెట్టే దానికి కారణం
ఊళ్ళో తూనీగా అనే సాంగ్. ఈ తూనీగా పట్టుకుని ముళ్ళు తెచ్చి దాన్ని వెనక కూర్చోడు. మీకు అర్థమైందా? మా అమ్మ చెప్పేది ఎరక్క చేసి ఎరుగుండి అనుభవించాలి అని. అలా కూర్చేవాడు, దాన్ని టాయిలెట్ ఏదో తిప్పి అలాగా ఆనందించేవాడు. నువ్వు ఆ చిన్నప్పుడు అలా చేసేవు, మరి దానికి ఎక్కడ కూర్చోవు, నీకు తగలాలి, నీకు ఎప్పుడు తెలియాలి, అందుకే ఆ శిక్ష చేశాను. నీకు బుద్ధి జ్ఞానం లేదు, చిన్నపిల్లలు తెలియ చేస్తాం. ఈ రోజు నుంచి నేను ఉపయోగిస్తాను. పిల్లలు 5 ఏళ్ళలోపు ఏమన్నా అలాంటి పని చేస్తే అవన్నీ అమ్మ నాన్నకి వెళ్తాయి. నువ్వు ఇలాంటి రాంగ్ డిసిషన్ ఇచ్చావు కాబట్టి నువ్వు గోటు వెలుగు సోదా, నువ్వు వెలుగునే విధురా. అర్థమైంది కదా? యమధర్మరాజే విధులుగా పుట్టాడు. అందుకే విధుడు మాటలు ఎవరైనా గౌరవించేవారు. ఆయన మాటలో విధుర నీతి అని బుక్ కూడా ఉంది. అదవుతుందా? అందుకని మీరు అందరూ కూడా మీ పిల్లలు ఎక్కడెక్కడక్కడంటే తేలిపోకుండా, ఎవరి చేతుల్లోనే కాలిపోకుండా, ఎవడంటే వాడు కట్ చేసి ఫ్రిడ్జుల్లో పెట్టకుండా ఇవన్నీ చెప్పాలి, కూర్చోబెట్టాలి. మళ్ళీ నువ్వు సుమత గురించి చెప్పంటే ఏ కుమతం అయిపోతుంది. తర్వాత ఎవరో కుమ్మబడ్డు, తర్వాత అమ్మబడ్డు, ఇది వెళ్ళి వాళ్ళని అమ్మబడ్డు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మన పూర్వం మన పూర్వీకులు మనకి ఇవన్నీ హరిక ద్వారా బుర్రక ద్వారా చెప్పేవారు, ప్రవచనం ద్వారా చెప్పేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మా ఇంట్లో భగవద్గీత రెడీగా ఎక్కువచ్చారు, ఇటువైపు అటు తిరుగు, ఇంకా రైతు మా ఇంట్లో భగవద్గీత ఉంది చేయాలి. కొన్ని చేతులు లేవలేదు. సరే, రెండో ప్రశ్న, మా ఇంట్లో టీవీ లేదు చేయాలి. టీవీ లేని చేతులు ఉన్నాయి. ఎవరా టీవీ లేని వాళ్ళు? అంత టీవీగా చెప్తారు. ఎవరు అంత ల్యాప్టాపేనా? టీవీ లేని వాళ్ళు ఉన్నారా? మీరు ఎలా మీకు టీవీ లేదా? అంతా సెల్ ఫోన్లోనా? సీరియల్స్ కూడా శ్రావణ మేఘాలు, మళ్ళీ అదేంటి పోతరేట, మొగల నీళ్ళు, రాధాము, ఇంకా అడిపేది తెలియదు. ఎలా టీవీ లేకుండా జీవిస్తున్నారు. భలే గ్రేట్. అదే నేను చెప్పినా అంత ల్యాప్టాప్ అని. ఆడు తోపు వాచింగ్ ఎవ్రీథింగ్ ల్యాప్టాప్. నీకు అర్థం కాలే? 5 సినిమాలు చెప్పినట్టు అంతకు మించి వాడు అంతకు మించి నేను ఎందుకు అడుగుతానంటే, మనకు అసలు బెంగ లేదు, చచ్చిపోతామని బెంగ లేదు మనకి. అసలు జీవితానికి అమ్మా మాట్లాడతా మైక్ ఇస్తా చూసుకో, నాకేం మొహమాటం లేదు, ఎవరిని కేర్ చేయను, వింటేనే వింటాను. మనకి బెంగ లేదు, చచ్చిపోతామని. మన ఊహల్లో బతుకుతూ ఉంటాం. ఎటువంటి ఊహలు అంటే ఇది సరదాగా, కానీ గమనించుకోండి, ఊహల్లో జీవించకండి. వాడు ఎవరికో పేరపిండి ఇచ్చారు, కొద్ది పంచదార కలిపి, బాగుంటుంది బెల్లం పంచదార కలిపి. ఆ పేరపిండి ఇస్తే వాడు తిని చావచ్చు కదా. అప్పటికే తిన్నదాక అలా పొట్టలో ఆడపెట్టుకుని పడుకున్నాడు. పడుకున్నాడో పడుకోవచ్చు కదా, ఫ్యాంటసీ ఊహించుకుంటున్నాడు. ఈ పొట్లాన్ని 10 భాగాలు చేద్దాం, దమ్మపేటలో దీన్ని అన్నిటి సొమ్ము అవుతుంది, ఒక్కోటి 10 పైసలు చెప్తాను, రూపాయి అవుతుంది. రూపాయి ఇస్తే నేను సిద్ధిగారి షాప్కి వెళ్ళి మళ్ళీ పిండి కొంటా, మళ్ళీ బెల్లం కొంటా, మళ్ళీ పొట్లాలు చేస్తా, మళ్ళీ అమ్ముతా. అప్పుడు 5 రూపాయలు వస్తుంది. తర్వాత మళ్ళీ 10 వస్తుంది. తర్వాత 100, తర్వాత మొదట నాదంతా అని వాడు అలా ఊహలు అన్నాడు. తర్వాత నేను దమ్మపేటలో స్వీట్ షాప్ పెడతాను, తర్వాత నా బ్రాంచ్ ఖమ్మం, తర్వాత హైదరాబాద్, తర్వాత విజయవాడ, మొత్తం అన్ని చోట్ల నా షాపులు ఉంటాయి. ఆ తర్వాత దమ్మపేటలో ఒక రిచ్ పర్సన్ వచ్చి, బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సరేలే అని పెళ్లి చేసుకుంటాను. ఓ రోజు వచ్చి కాఫీ అంటాడు, అది కాఫీ తీసుకుంది కానీ చల్లారిపోతుంది. నేనేమన్నా అతని సినిమాలు బ్రహ్మానందం, నాకు బీపీ వస్తుంది అంతే. వెంటనే కాఫీ అంత అంటే ఏంటండి అదే అన్నమాట. దేనికన్నాడు? పేలపిండింది. ఎక్కడ వీడు పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడ స్వీట్ షాప్ పెట్టాడు, అన్నీ కల్లోనే.
25 వరకు అగ్రిమెంట్. అతను లేవలేదు, కోర్టుకి వెళ్తాను, వెళ్తే చంపేస్తాను. మీకు అర్థమవుతుందా? కాబట్టి మనం నమ్మేటప్పుడు హిందీలో దేకాడం. దేకో అంటే ఏంటి? దేకలేదు అనుకోండి, తెలుగులో దేకాలి. హిందీలో దేకలేదు అనుకోండి, తెలుగులో దేకాలి. అదవుతుందా? మీరు పోయి హలాల్ ఫుడ్ ఇవ్వండి అని అడుగుతారు. మరి ఎవరైనా కట్టమైసమ్మ దగ్గర, నల్లపోచమ్మ దగ్గర ఓ మేకనో కోళ్ళో వేసి అది పట్టుకెళ్ళి సాయి గారికి ఇస్తుంది కదా. సో వాళ్ళకు ఏదో నియమం ఉండాలి, ఫాలో అవుతున్నారు. నీది నువ్వు ఫాలో అవ్వాలి కదా. ईरानी चाय, एक ईरानी चाय दे दो भैया, एक शवरमा दे दो. itu ganti putih lagi. Hah? Foto-fotoకి బిస్మిల్లా అని సాగుతా. అసలు ఆలోచించండి. మన పట్ల అబ్దుల్ కలాం మాదిరి ధర్మనిష్టం ఉన్న వాళ్ళందరూ ఏ ముస్లిం అయినా మనకి భయ్యాన్ని. కానీ పాకిస్తాన్కి జై అనేవాడు, టిప్పు సుల్తాన్కి జై అనేవాడు, మనని కాఫీర్ అనేవాడు, మనం అమ్మ అనే ఆవును పోసుకు తినేవాడు, మన అమ్మాయిని ఎత్తుకెళ్ళేవాడు. మనకి భయ్య ఎలా అవుతాడు? నా కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా. నేను ఎలా చెప్తే ఇక్కడ గోరే కూడా నవ్వుతున్నాడు, కాకపోతే దేకండి. అర్థమైందా? ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేరు, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, వాళ్ళు కూడా హిందువులే. అది వాళ్ళు మర్చిపోయారు, మీరు కూడా మర్చిపోయారు. అది తెలియదు. అర్థమైందా? మీకు బాగా చెప్పాలంటే ఒక నక్కకి అక్కడ ఉన్న